వెల్కమ్ టు లంచ్ అవర్. దిస్ ఈజ్ సతీష్. పాక్ ఆక్రమిత కశ్మీర్ స్వాధీనానికి భారత్ సిద్ధమైందా? పీఓకేని స్వాధీనం చేసుకుంటే ఇక పాక్ ఆటలకు చెక్ పడినట్లేనా? పీఓకే స్వాధీనంలో మనకు ఎదురయ్యే సవాళ్ళేంటి? పీఓకేను కొట్టేస్తారా? చర్చిద్దాం ఇవాల్టి లంచ్ అవర్ డిబేట్లో. మనతో పాటు పాల్గొంటున్నారు రిటైర్డ్ ఆర్మీ అధికారి మేజర్ భరత్ రెడ్డి గారు. భరత్ రెడ్డి గారు నమస్తే సార్. నమస్కారం అండి. భరత్ రెడ్డి గారు, మనం పహల్గాం దాడి జరిగిన అప్పటి నుంచి చాలా అంశాలని, చాలా 360 డిగ్రీ కోణంలో అన్ని అంశాలను మనం సృష్టిస్తూ వస్తున్నాం. ఇప్పుడు అత్యంత కీలకమైనది పీఓకేని కనుక భారత్ స్వాధీనపరుచుకుంటే, పీఓకేని కనుక ఆక్రమిస్తే ఇంకా పాకిస్తాన్ ఆటకు చెల్లుచీటి అన్న ఒక రకమైన వాతావరణం, అది అందరికీ తెలిసిన అంశం. ఇప్పుడు పీఓకేకి సంబంధించి అక్కడికి వెళ్ళే విమానాలను పాకిస్తాన్ రద్దు చేయటం, అలాగే పీఓకేకి ప్రధానిగా ఉన్న అన్వర్ 2 నెలల పాటు ఆహార పదార్థాలను మీరు నిల్వ చేసుకోవాలి, ఎలాంటి పరిస్థితికైనా సిద్ధంగా ఉండాలి అని అనటం, ఇవన్నీ చూస్తే ఏమనిపిస్తోంది? మన దృష్టి పీఓకే పడిందా? పీఓకేని మనం స్వాధీనపరుచుకునేంత సత్తా ప్రస్తుతం భారత్కు ఉందా? రైట్, ఐ థింక్ చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ అండి. ఎస్, అంటే పాకిస్తాన్ తాను ఊహించిన రీతిలో, అంటే వాళ్ళ వ్యూహం ఏదైతే ఉందో, కన్వెన్షనల్ వార్ పరంగా ఒకవేళ ఇండియా ఏదైనా చర్యలు తీసుకుంటే ఈ అదను చూసి వాళ్ళ రీడింగ్ లో మనం పిఓకే వైపు వెళ్తామా, అడుగు పెడతామా, బూట్స్ ఆన్ ది గ్రౌండ్ పెడతామా, ఆ ఏరియాని ఆక్యుపై చేసుకుంటామా అనే వ్యూహ రచన కొనసాగించి ఆ తర్వాత మోస్ట్ లైక్లీ అప్రోచ్, రైట్? ఎప్పుడు కూడా ఆప్షన్స్ మనం అప్రిషియేట్ చేసినప్పుడు శత్రువు ఏ స్టెప్ వేసేందుకు ఎక్కువ అవకాశాలు ఉన్నాయి అనే ఆప్షన్స్ మనం చూసినప్పుడు పాకిస్తాన్, ఐ థింక్ దే ఆర్ రైట్ నౌ అజ్యూమింగ్ దట్ వి విల్ గో ఇన్ టు పిఓకే. అండ్ అందుకోసమే వాళ్ళు పంజాబ్ వైపు వెస్టర్న్ బార్డర్స్ లో కూడా చాలా మటుకు మోహరించారు వాళ్ళ యుద్ధ బలగాలని. కానీ యుద్ధపరంగా మాత్రం ప్రిపరేషన్స్ మనం ఒకవేళ చూస్తే పిఓకేలో వాళ్ళ ప్రిపరేషన్స్ తప్పకుండా కొంచెం ఎక్కువగానే ఉన్నాయి, రైట్? సో వాళ్ళు డిఫెన్సివ్ చర్యలు తీసుకుంటున్నారు కాబట్టి మనం పిఓకేలోకి వెళ్తామా లేదా అన్నది దట్ ఈస్ లెఫ్ట్ టు ది ఇండియన్ ఆర్మీ అండ్ ఇట్స్ జనరల్స్ ఆఫ్ ఇండియా, రైట్? సో మీరు వేసే ప్రశ్నకి అది ఫస్ట్ సమాధానం అండి. ఇక రెండోది చూస్తే పిఓకే మనకు ఒక కీలకమైన భూభాగం. అంటే ఒకవైపు ఎమోషనల్ గా ఎలాగూ ఆ పార్ట్ ఆఫ్ కశ్మీర్ ఏదైతే ఉందో అది కూడా మనకు రావాలి అనే ఆర్గ్యుమెంట్ ఆల్రెడీ ఉంది. సో ఐ విల్ పుట్ దట్ ఎమోషన్ టు వన్ సైడ్. కానీ దానికంటే ముఖ్యంగా ఎప్పుడైతే మన దేశం పాకిస్తాన్ అండ్ ఇండియాగా విభజించబడిందో, అండ్ చేసింది మనం కాదు బ్రిటిషర్స్, అండ్ బ్రిటిషర్స్ అది ఎంత స్మార్ట్ గా చేశారంటే ఏ దేశానికి కూడా వేరే దేశానికి మధ్యలో ఒకంత కొంచెం బఫర్ లాగా పెట్టి ఒక దేశానికి ఇంకో దేశానికి మధ్యలో బార్డర్స్, కామన్ బార్డర్స్ లేకుండా చేశారు. సో ఒకవేళ మనకి పిఓకే వస్తే దానిపైన ఇంకో చిన్న ప్రదేశం ఉంటుంది, వాఖాన్ బార్డర్ అని, రైట్? సో వాఖాన్ బార్డర్, వాఖాన్ కారిడార్ ఈస్ పార్ట్ ఆఫ్ ఆఫ్ఘనిస్తాన్. చాలా సన్నగా ఉంటుంది, అంటే 20-30 కిలోమీటర్ల విడ్త్లో ఉంటుంది అంతే అది. సో ఒకవేళ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఒకవేళ పిఓకేని తీసుకుంటే మనకి ఆఫ్ఘనిస్తాన్ కి ఒక కామన్ బార్డర్ వస్తుంది ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ ఇది మనకి ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఒకవేళ మనకి ఆఫ్ఘనిస్తాన్ కి బార్డర్ ఏర్పడితే ఆ తర్వాత ఇండియాకి సెంట్రల్ ఏషియాతో డైరెక్ట్ రూట్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇది చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్. ఎందుకంటే సెంట్రల్ ఏషియన్ రీజన్స్ లో ఇవాళ ప్రెషస్ మినరల్స్ ఉన్నాయి, ఆ తర్వాత గ్యాస్ ఉంది వాళ్ళ దగ్గర. అవన్నీ కూడా అప్పుడు ఒక హైవే లాగా చేసుకొని మీకు సీ రూట్ ద్వారా కాకుండా మీకు డైరెక్ట్ సెంట్రల్ ఏషియన్ ప్లాటోకి ఒక యాక్సెస్ దొరుకుతుంది. ఇది ఇండియా పెరగడానికి కూడా ఫ్యూచర్ లో ఇది మనకి చాలా హెల్ప్ చేసే అవకాశం ఉంది. ఇంతే కాకుండా ఇవాళ మనం అందరం వింటాము బెల్ట్ రోడ్ ఇనిషియేటివ్ అని, ఏదైతే ఒక చైనా ఇనిషియేటివ్. చైనా తన సామర్థ్యాన్ని పెంచుకోవడానికి, తన ఇన్ఫ్లుయెన్స్ పెంచుకోవడానికి, ఆ తర్వాత
వాళ్ళ యుద్ధపరంగా వాళ్ళ జియో స్ట్రాటజీ ప్రకారంగా అరేబియన్ మహాసాగరం, ఆ తర్వాత బే ఆఫ్ బెంగాల్, ఈ రెండింటి మీద కూడా అది దృష్టి సారించింది. అండ్ ఈ పరంగా వాళ్ళు చైనా నుంచి కారకోరం రేంజ్ ఉంటుంది, కారకోరం పాస్ ఉంటుంది. కారకోరం పాస్ ని తీసి అక్కడి నుంచి ఒక హైవే వాళ్ళు గదర్ పోర్ట్ దాకా వేశారు. అండ్ గదర్ పోర్ట్ మెయింటెనెన్స్, గదర్ పోర్ట్ ప్రాజెక్ట్ కూడా వాళ్ళు స్టార్ట్ చేసింది. స్టార్ట్ చేయడానికి రీజన్ కూడా ఏంటంటే పాకిస్తాన్ లో చైనాలో ఏవైతే మ్యానుఫ్యాక్చర్డ్ గుడ్స్ ఉంటాయో అవి అమెరికా పసిఫిక్ మహాసముద్రంలో ఆన్ ద ఈస్టర్న్ బార్డర్ ఒకవేళ బ్లాకేజ్ చేస్తే అవే గుడ్స్ వాళ్ళు పాకిస్తాన్ ద్వారా అరేబియన్ సీ తీరానికి తెచ్చి అక్కడి నుంచి మళ్ళీ వాళ్ళు ఎక్స్పోర్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ పిఓకేని మనం సాధించుకుంటే ఈ బెల్ట్ రోడ్ ఇనిషియేటివ్ రోడ్ ఏదైతే పిఓకే నుంచి ఉందో అది కూడా బ్లాక్ అయిపోతుంది చైనాకి. అండ్ దట్స్ అ బిగ్ ప్రాబ్లం ఫర్ చైనా. ఓకే, రైట్. సో ఇవన్నీ అడ్వాంటేజెస్. అంటే ఎమోషనల్ రీతిలో ఆలోచించకుండా స్ట్రాటజిక్ రీతిలో ఆలోచిస్తే ఈ అడ్వాంటేజెస్ అన్ని మనకు తప్పకుండా చేకూరుతాయి. అండ్ అందుకోసమే పాకిస్తాన్ దీని పరంగా ఎక్కువ ఆలోచిస్తోంది. మీకు కొంచెం పంజాబ్ వైపు కానీ సింధ్ వైపు కానీ మనం అడ్వెంచర్ చేస్తే అక్కడ 20-30 కిలోమీటర్లు వాళ్ళకి భూభాగం పోయినా కానీ వాళ్ళకి స్ట్రాటజిక్ గా దెబ్బ పడదు. కానీ పిఓకేలో మనం అడుగు పెట్టి పిఓకేని కట్ చేస్తే ఒక సైడ్ చైనాకి నష్టం జరుగుతుంది, ఇంకో సైడ్ పాకిస్తాన్ కి నష్టం జరుగుతుంది. అండ్ ఎట్ ద సేమ్ టైం మనకి సెంట్రల్ ఏషియా యాక్సెస్ వచ్చి మనం బలోపేతం అవుతాం స్ట్రాటజిక్ గా. ఓకే, రైట్. మిగతా అంశాలు కూడా మాట్లాడదాం, మీరు లైవ్లోనే ఉండండి సార్. ప్రస్తుతం డిబేట్లో జాయిన్ అవుతున్నారు మేజర్ కృష్ణారెడ్డి గారు. కృష్ణారెడ్డి గారు, పీఓకేని మనం స్వాధీనపరచుకోగలమా? అసలు పీఓకేలో పరిస్థితి ఏంటి? పీఓకేని స్వాధీనపరచుకుంటే మనకున్న అడ్వాంటేజెస్ ఏంటి అనేది భరత్ రెడ్డి గారు చాలా సవివరంగా ఎక్స్ప్లెయిన్ చేశారు. అయితే ఇప్పుడున్న మనకున్న బలం నేపథ్యంలో పీఓకేని స్వాధీనపరచుకోవటం సాధ్యమేనా? పీఓకేని స్వాధీనపరచుకునే దిశగా మనకేమైనా సవాళ్ళు ఎదురవుతాయా? కృష్ణారెడ్డి గారు. నమస్తే అండి. టిబెట్ లో ఉన్న పెద్దలకి కూడా నా యొక్క నమస్కారాలు. సార్, తప్పకుండా పీఓకేలో ఉండేటటువంటి ప్రజలు కూడా ఇండియాతో సపోర్ట్ చేస్తున్నటువంటి పరిస్థితులు ఈ రోజు ఉన్నాయి. కానీ మనం పీఓకేని ఏదైతే పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ కొంత తీసుకుంటూ బలోచిస్తాన్ని సపరేట్ కంట్రీగా ఏదైతే చేయాలని అనుకుంటున్నామో అది తప్పకుండా చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది సార్. మీరు అడిగినట్టుగా పీఓకే తప్పకుండా మనం ఈసారి తీసుకోవాలి. ఎందుకంటే 1947లో ఒక ఇండిపెండెన్స్ ప్రకటించిన 3-4 నెలలకే వాళ్ళు గొరిల్లా రూపకంగా వచ్చి మన ఏరియాని ఏదైతే ఆక్యుపై చేశారో ఆ రోజు నుండి ఈ రోజు వరకు మనం ఏం చేయలేకపోయాము. కనుక మనం తప్పకుండా ఈసారి అంటే ఇలాంటి అవకాశాలు ఎన్నొచ్చినా కూడా మనం ఆ డైరెక్షన్ లో ఆలోచించలేదు. కానీ ఈసారి మనము తప్పకుండా పీఓకేని ఆక్యుపై చేసుకోవాలనేది దృఢ నిశ్చయం ఉంది. అండ్ ఇది మన గవర్నమెంట్స్ మేనిఫెస్టోస్ లో కూడా ఉంది. స్పెషల్ గా బీజేపీ నరేంద్ర మోడీ గారు ఫస్ట్ నుంచి చెప్తున్నట్టుగా ఏదైతే 370 ఆర్టికల్ రివోక్ చేయటమే కానివ్వండి, ట్రిపుల్ తలాక్ కానివ్వండి, ఇవన్నీ ఒక సిస్టమేటిక్ కంట్రీని చేసే ప్రయత్నంలో, అఖండ భారత్ చేసేటటువంటి ప్రయత్నంలో పీఓకే తప్పకుండా మనం తీసుకునేటటువంటి అవకాశాలు ఉంటాయి. అండ్ ఇంకొకటి సార్, అక్కడ ఉండే ప్రజలు కూడా ఎక్కువగా ఇండియా సైడే మొక్కు చూపుతున్నారు. ఈ రోజు మీకు తెలుసు, ఇండియా నుండి వెళ్ళినటువంటి పాకిస్తాన్ కు వెళ్ళినటువంటి ఇండియన్ ముస్లిమ్స్ ని మహాజీర్ గానే చూస్తున్నారు. వారికి తగిన రెస్పెక్ట్ లేదు. ఇవన్నీ చూస్తున్నప్పుడు ఇండియా రైజింగ్ కంట్రీ కనుక డెవలప్డ్ నెక్స్ట్ 2047 వరకు డెవలప్డ్ కంట్రీ కావాలని ఏదైతే అనుకుంటున్నామో దానిలో తప్పకుండా వాళ్ళు రావాలనుకుంటున్నారు. అండ్ 370 ఆర్టికల్ తర్వాత కాశ్మీర్ ఏ విధంగా అయితే రైజ్ అవుతుందో, ఏ విధంగా అయితే డెవలప్ అవుతుందో, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానివ్వండి, స్కూల్స్ కానివ్వండి, కాలేజెస్ కానివ్వండి, ఐఐఎం జమ్మూలో ఐఐఎం స్టార్ట్ అయింది. సో అనేక రకాలుగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ అయింది. అట్లాగే హ్యూజ్ టనల్స్, రైల్వే ట్రాక్స్, ఒకటేంటి సార్ చాలా డెవలప్ అవుతున్నాయి కాశ్మీర్ లో. ఆ డెవలప్మెంట్ ని చూసి తప్పకుండా వాళ్ళు కూడా మా ఏరియా డెవలప్ అవ్వాలి, ఎన్ని రోజులు ఈ పాకిస్తాన్ టెర్రరిజం అట్లాగే పాకిస్తాన్ అగాధాలకు మేము లోన్ కావాలనే ఒక ఆలోచన వారిలో ఉంది.
అందుకని తప్పకుండా ప్రజలు కూడా మనకి సపోర్ట్ చేస్తారనేది నమ్మకం సార్. ఇది తప్పకుండా అది జరిగి తీరుతుంది అనేది నేను అనుకుంటున్నాను సార్. ఓకే రైట్. భరత్ రెడ్డి గారు, అంటే ఒకవేళ పీఓకేని మనం సాధించే దిశగా సవాళ్ళు ఏమైనా ఎదురవుతాయా? ఖచ్చితంగా మీరు అన్నట్టుగా పాకిస్తాన్ పీఓకేని అత్యంత కీలకంగా భావిస్తోంది. పీఓకేని కనుక మనం స్వాధీనపరుచుకుంటే అటు చైనాకు కూడా ప్రతిబంధకం. అలాగే మనకి రేపొద్దున్న భవిష్యత్తులో మరింతగా ఆర్థిక వ్యవస్థ అభివృద్ధి దిశగా మరింత అడుగు వేయడానికి మనకు ఒక అవకాశం. మనకి ఎలాంటి సవాళ్ళు ఎదురవుతాయి ఆర్మీకి ఈ విషయంలో? సో పిఓకేని సాధించుకోవడం అనేది డిస్కషన్ ఎంత ఈజీయో సాధించుకోవడం అంతే కష్టం అండి. ఎందుకంటే కాశ్మీర్ వ్యాలీ తర్వాత మనకి మళ్ళీ పర్వత శ్రేణులు వస్తాయి. ఇప్పుడు మీరు కార్గిల్ వార్ లో కార్గిల్ ద్రాస్ సెక్టర్ చూశారు. దోస్ మౌంటైన్స్ గో అప్ టు 16,000 feet. అక్కడ ఊపిరి కూడా ఆడదు. అండ్ మీకు గిల్గిట్ బాల్టిస్తాన్ ఏవైతే రీజన్స్ ఉంటాయో, గిల్గిట్ బాల్టిస్తాన్ అనే రీజన్స్ మీకు కాశ్మీర్ పక్కన కాకుండా ఈ ద్రాస్ కార్గిల్ సెక్టర్ ఏదైతే ఉంటుందో ఆ పర్వత శ్రేణులు దాటాకే వచ్చే 2 valleys అని. రైట్. సో ఒకవేళ మీరు గిల్గిట్ బాల్టిస్తాన్ ని తీసుకోవాలంటే ఈదర్ యూ హ్యావ్ టు క్రాస్ సచ్ హై మౌంటైన్స్. సో ఫస్ట్ ఛాలెంజ్ ఈస్ ద మౌంటైన్స్. పాకిస్తాన్ ఆర్మీ కాదు ఇక్కడ ఛాలెంజ్. అక్కడ ఉన్న వెదర్, అక్కడ ఉన్న జాగ్రఫీ, ఈ 2 పెద్ద ఛాలెంజెస్. ఎందుకంటే మా ఆర్మీలో ఒక ఫండమెంటల్ ప్రిన్సిపల్ ఉంటుంది, మౌంటైన్స్ ఈట్ మెన్ అంటాం. అంటే నార్మల్ ఫ్లాట్ ఏరియాస్, ప్లెయిన్ ఏరియాస్ లో ఒకవేళ మనం ఒక యుద్ధానికి వెళ్ళాలి, ఒక స్థావరాన్ని క్యాప్చర్ చేయాలి అంటే 1:3 రేషియోలో వెళ్తాం. అంటే శత్రువు ఒక్కడుంటే మనం 3 వెళ్ళాలి. అదే మౌంటైన్స్ లో యూ రీడ్ 1:9 రేషియో. రైట్. సో 10 మంది ఉన్న శత్రు స్థావరాన్ని మనం క్యాప్చర్ చేయాలంటే 90 మందిని మనం పంపించాల్సి ఉంటుంది. సో ఇట్స్ అ వెరీ మ్యాన్ పవర్ ఇంటెన్సివ్, రీసోర్స్ ఇంటెన్సివ్ ఆపరేషన్. రెండోది, ద ఆపరేషన్స్ ఆర్ వెరీ స్లో. ఇప్పుడు ఇక్కడ నార్మల్ గా ప్లేన్స్ ఏరియాస్ లో, డెజర్ట్ ఏరియాస్ అంటే మనం ట్యాంకులను ఉపయోగిస్తాము. అండ్ వీ కవర్ అ లాట్ ఆఫ్ ఏరియా ఇన్ వెరీ షార్ట్ టైం. అండ్ దాంతో మనకి సర్ప్రైజ్ అనేది కూడా మనకు వస్తుంది. మౌంటైన్స్ లో అలా ఉండదు. మౌంటైన్స్ లో మీకు రోడ్లు ఉండవు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండదు. కాబట్టి మీరు ఆర్మ్స్ అమ్యునిషన్ తీసుకెళ్ళగల కష్టం, లాజిస్టిక్స్ కష్టం అవుతుంది, సప్లై కష్టం, అటాకింగ్ ఇస్ డిఫికల్ట్. రైట్. casualty evacuation is difficult, destruction of enemy defenses is difficult. Mountainous areas లో ఉంటుంది కాబట్టి మనకి ఆర్టిలరీ గన్స్ ద్వారా కానివ్వండి, ఎయిర్ ఫోర్స్ ద్వారా కూడా వాళ్ళ స్థావరాల్ని నాశనం చేయడం ఈజ్ డిఫికల్ట్. సో పిఓకే లోకి మనం ఒకవేళ ప్రవేశించి ఆ ఏరియాని ఆక్యుపై చేసుకోవాలి అంటే ఇట్ ఈస్ నాట్ అన్ ఈజీ టాస్క్. ఇట్స్ ఆల్మోస్ట్ అ ఫుల్ బ్లోన్ వార్. రైట్. సో కంటెంప్లేట్ చేస్తే చాలా తొందరగా ఒక క్విక్ పద్ధతిలో ఉండాలి. కృష్ణారెడ్డి గారు, గతంలో మనం ఏమైనా పిఓకేని స్వాధీనపరచుకోవడానికి గతంలో ఏమైనా ప్రయత్నాలు చేశామా? ఎందుకంటే ఇప్పుడు 1971 ఉదంతాన్ని చాలామంది ప్రస్తావిస్తున్నారు. లాహోర్కి 5 కిలోమీటర్ల దూరం వరకు వెళ్ళాము, మన ఆర్మీ చాలా ఎక్స్ట్రీమ్గా చొచ్చుకుపోగలిగింది పాకిస్తాన్లోకి అని మనం మాట్లాడుకుంటున్నాం కదా. ఆ సందర్భంలో పీఓకేని ఆక్రమించుకోవడానికి మనం ఏమైనా ప్రయత్నాలు చేసాం, లేదంటే ఆర్మీ కొంత ఇనిషియేటివ్గా అక్కడ దగ్గరలోకి ఏమైనా వెళ్ళగలిగింది ఎప్పుడైనా? సార్, ఇంతకుముందు మీకు చెప్పినట్టుగా అక్కడ ఉండేటటువంటి అంబియంట్ కండిషన్స్ ఏవైతే ఉన్నాయో, లేదా జియోగ్రఫికల్ లేఅవుట్స్ ఏవైతే ఉన్నాయో అవి మనకి సపోర్ట్ చేయవు సార్. అదే కాకుండా అక్కడ మనకి అంటే ఉండేటటువంటి థ్రెట్ కూడా చాలా తక్కువగా ఉంటుంది. ఈ లాహోర్ ఏరియా ప్లేన్ ఏరియా గనక అక్కడ మనం వెళ్ళగలిగాము. అండ్ ఇంకొకటి, మనకి అప్పట్లో పాకిస్తాన్ ని ఓడించాలనేది ఉండింది. పాకిస్తాన్ ని ఆక్యుపై చేయించుకోవాలి లేదా మనం పిఓకేని వాపస్ తీసుకోవాలి అనేది లేదు కదా సార్ అప్పట్లో. మనకి అంటే ఆకాంక్ష లేదు అప్పుడు. మనం పీస్ లవింగ్ కంట్రీ కనుక అట్లాంటిది లేదు. కానీ ఈ మధ్య కాలంలో ఈ ప్రాక్సీ వార్ వచ్చిన తర్వాత మనము 65, 71 ఇవన్నీ సక్సెస్ కాకపోగా కార్గిల్ లాంటి అంటే మ్యాన్ మేడ్ డిస్ట్రక్షన్ ని సృష్టించినటువంటి పాకిస్తాన్ ని మనము ఈసారి కూడా వదిలిపెట్టామనుకోండి సార్, వీళ్ళు కంటిన్యూగా ఇలాంటి ప్రాక్సీ వార్ ని సపోర్ట్ చేస్తూనే ఉంటారు, ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తూనే ఉంటారు. ఇప్పుడు వారు పెద్దలు చెప్పినట్టుగా
కార్గిల్ వార్ లో మనం ఒక ప్లేటూన్ వెళ్ళినప్పుడు 10 మందే పైకి వెళ్ళగలిగారు, 5గురే వెళ్ళగలిగారు. లాస్ట్ కి మీరు కెప్టెన్ విక్రమ్ బట్రా గారి సెకండ్ టైం ఏదైతే అటాక్ ఉండిందో అటాక్ లో 2-3 మిగిలారు. అండ్ మీరు అట్లాగే పరమవీర్ చక్ర ఏదైతే సంజయ్ గారు ఉన్నారో వారు కూడా ఈజ్ ద ఓన్లీ పర్సన్ లాస్ట్ కి పడిపోయినట్టు యాక్ట్ చేసి గ్రెనేడ్ తో బంకర్ లో అటాక్ చేసి మన వాళ్ళని బ్యాకప్ తీసుకొని ముందుకు తీసుకెళ్లినటువంటి పరిస్థితి. డెఫినెట్ గా చాలా టఫ్ టైమ్స్ ఉంటాయి. మనము అక్కడ ఆ టెర్రైన్ ని మనం ఆక్యుపై చేసుకోవాలంటే నో డౌట్ ఎట్ ఆల్. కాకపోతే మనం సచిన్ గ్లేషియర్ లాంటి ఎక్స్ట్రీమ్ కండిషన్స్ ని బేర్ చేస్తున్నప్పుడు ఇలాంటిది కూడా చేసుకోవాలి అనేది ఒక ఇది సార్. మనం అంటే డెఫినెట్లీ కీడించాలి మనం వెళ్ళేటప్పుడు, కానీ మేలు కూడా జరుగుతుంది అనేది నా ఉద్దేశం సార్. ఓకే, అంటే పాసిబిలిటీస్ ఉన్నాయా లేదని ఇప్పుడు జియోగ్రాఫికల్గా అంత ఈజీ కాదని మీరు చెప్తున్నారు, భరత్ రెడ్డి గారు చెప్తున్నారు. మీరిద్దరు కూడా ఆ ప్రాంతాల్లో ఆపరేషన్స్ లో పాల్గొన్న వ్యక్తులు. అంటే ఇప్పుడు మరి హౌ కెన్ వి ఎంటర్ ఇన్ టు ద పిఓకే, అది నా ప్రశ్న. సార్ ఎలా ఎంటర్ అవుతాము, హౌ వీ కెన్ ఎంటర్ అనేది వీ హ్యావ్ స్ట్రాటజీ సార్. ఇండియన్ ఆర్మీ, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అండ్ ఇండియన్ గవర్నమెంట్ హ్యావ్ అ బిగ్ స్ట్రాటజీ. వీ హ్యావ్ డిఫరెంట్ ప్లాన్స్. అది ఎలా వెళ్తాము అనేది ఆ సిచ్యువేషన్ లో అర్థం అవుతుంది. సో మన ల్యాండ్ టఫ్ టెరైన్ అనేసి మన ల్యాండ్ ని మనం వదులుకోవటము, మనకి పిఓకే ఆక్యుపై చేయటమే పెద్ద టార్గెట్ సార్. అది చెయ్యాలి అని అనుకున్నప్పుడు టాస్క్ చిన్నదవుతుంది. సో డెఫినెట్ గా టఫ్ టైం ఉంటుంది. దెర్ ఈస్ వన్ కొటేషన్ కదా, మనము ఎప్పుడైతే హార్డ్ ని ఫేస్ చేస్తాం, వెన్ టఫ్ గెట్స్ గోయింగ్, వెన్ వి ఫేస్ ద టఫ్ అండ్ టఫ్ గెట్స్ గోయింగ్ అనేది ఒక కొటేషన్ కూడా ఉంది. స్ట్రాంగ్ ఇదన్నమాట. దాన్ని మనం ఇండియన్ ఆర్మీ బిలీవ్ చేస్తుంది. సో సచిన్ గ్లేషియర్ బేర్ చేసినప్పుడు ఇలాంటి ఈ టెర్రైన్ మనకి పెద్ద ప్రాబ్లం కాకపోవచ్చు. ఏది ఏమైనప్పటికీ కూడా మనకి ఫ్యూచర్ లో జియోగ్రఫికల్ గా అడ్వాంటేజ్ ఉండే రకంగానైనా మనం ఆక్యుపై చేసుకునేటటువంటి అవకాశం ఉంటుంది. ఇప్పుడు కొండలు ఉంటాయి, చిన్న రివర్ ఉంటుంది, కొండ అవతల కొండ పాకిస్తాన్, యువతల కొండ మనది. సో ఈ కొండలో నుంచే ఈ టెర్రరిస్టులు అందరూ వస్తున్నారు. దీస్ ఆర్ వెరీ ఈజీ ప్లేసెస్ అన్నమాట ట్రెస్ పాస్ చేయడానికి. సో ఇదే జరుగుతుంది కనుక మనం ఎప్పుడైనా కూడా కొంచెం అడ్వాంటేజ్ లో జియోగ్రఫికల్ లేఅవుట్ లో అడ్వాంటేజ్ ప్లేస్ ని మనం చూస్ చేసుకునే ప్రయత్నం అయినా చేయాలి. అండ్ ఆ విధంగానే అక్కడే ఉండాలి. లాస్ట్ టైం మనం ఏం చేసాము, 71 వార్ లో వెనక్కి వచ్చాం. అండ్ కార్గిల్ లో ఒక షరతు ఉండింది, బార్డర్ దాటి మనం వెళ్ళొద్దు, మన ఫైటర్స్ వెళ్ళొద్దు, మన సైనికులు వెళ్ళొద్దు అని. ప్రధాని వాజ్పేయి సూచించిన అంశం అది. ఎస్ అబ్సల్యూట్లీ అండి. వారు కూడా మీకు తెలుసు ఈజ్ అ గుడ్ లీడర్. బార్డర్ లో ఉంటే యుద్ధం చేయండి కానీ బార్డర్ దాటొద్దు అన్నది అప్పుడు ప్రైమ్ మినిస్టర్ స్ట్రైట్ గా చేసిన ప్రకటన నాకు గుర్తుంది. యుద్ధం చేయండి, బార్డర్ దాటకండి అనేది ఒక కండిషన్ ఉండింది కనుక మనం అప్పుడు ఏం చేయలేదు. ఈసారి మనకు ఆ కండిషన్స్ ఏమీ లేవు. ఎవ్రీథింగ్ రీసెంట్ గా మీకు తెలుసు ప్రధాని గారు మన క్రైసిస్ మేనేజ్మెంట్ టీమ్ మన చీఫ్స్ కి ఫుల్ ఆర్డర్స్ ఇచ్చేసారు. యు డూ వాట్ ఎవర్ యూ కెన్ డూ, వేర్ ఎవర్ యూ కెన్ డూ, టార్గెట్స్ మీరు సెలెక్ట్ చేయండి, మీరు ఏం చేస్తారో చేయండి అని చెప్పడం జరిగింది. సో ఆ ప్లానింగ్ లోనే ఉన్నారు మన వాళ్ళు. అండ్ హ్యూజ్ గా సార్ సిస్టమేటిక్ ప్లానింగ్ జరుగుతుంది. త్వరలోనే మనం ఒక పాజిటివ్ రిజల్ట్ వస్తుంది అనేది అనుకుందాం సార్. రైట్. అంటే భరత్ రెడ్డి గారు, మనం పాకిస్తాన్ పై జరిగిన ప్రతి యుద్ధంలోనూ మనం పైచేయి సాధించాం. ప్రతి సందర్భంలోనూ పాకిస్తాన్ తోక ముడిచింది. అలాగే మన రెండు దేశాల మధ్య జరిగిన ద్వైపాక్షిక ఒప్పందాలు, అందులో ఒక 2 ఈ పరిణామాల క్రమంలో ఒకటి అంబియన్స్లో పెట్టారు, ఒకటి రద్దు అయిన పరిస్థితి మనం చూసాం. అయితే ఇన్నిసార్లు జరిగినప్పుడు కూడా మనం ఎప్పుడూ పీఓకే మీద కాన్సన్ట్రేషన్ చేయలేదా? మనం ఎప్పుడు ప్రయత్నం చేయలేదా? పీఓకే అనేది కదా మనకి అత్యంత కీలకం. ఎందుకు అప్పుడు మన దేశం పీఓకే మీద ఏకాగ్రత పెట్టలేకపోయింది? No, చేసేవండి. So I think a bit of history needs to be told to all the people. మనం ఏ యుద్ధంలో కూడా పై చేయి సాధించడమే కాదు, ఆక్యుపై చేసుకోవడం కూడా జరిగింది. ఓకే. సో మనం దాన్ని ఒక లెవరేజ్ గా పెట్టుకొని మనకి ఏం కావాలో ఆ అడ్వాంటేజెస్ మనం ఒక అగ్రిమెంట్ రూపంలో చేసుకోవడం మాత్రం మనం మర్చిపోయాము. అండ్ అది చాలా
పెద్ద తీవ్రమైన తప్పులు ఇది. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇంతకుముందే చెప్పారు, మనం లాహోర్ దాకా వెళ్ళాము, ఇస్లామాబాద్ దాకా వెళ్ళాము. We occupied more than 30 kilometers of their land. ఎస్ సార్. That's a lot of land. And there was no reason for us to come back. We should have redrawn the map. ఇప్పుడు వాడు ఎట్లయితే 48 లో వాడు చొరబడి వచ్చాక మనం దాన్ని LC అన్నాము, LOC అన్నాము. అలాగే మనం 71 లో వాడి భూభాగంలోకి వెళ్ళినప్పుడు దాన్ని కూడా మనం ఒక LOC చేసేది ఉండే. అండ్ ఆ LOC ఖాళీ చేయకపోతే ఈ LOC ఖాళీ చేయరా అని చెప్పేది ఉండే. ఈ రెండు మనం చేయలేదు. 1965 లో మీకు పుంచ్ రజౌరీ సెక్టర్ వైపు హాజీపీర్ పాస్ అని ఉంటుంది. ఆ హాజీపీర్ పాస్ ని మన వాళ్ళు ఎంతో కష్టపడి ఆ హాజీపీర్ పీర్ పాస్ ని క్యాప్చర్ చేశారు. అండ్ అగైన్ 1965 తర్వాత ఏదైతే నెగోషియేషన్ జరిగాయో హాజీపీర్ నుంచి we were told to empty it and come back. ఓకే. ఇన్ POK. ఓకే. సో ఇప్పుడు రాజకీయ నేతలు వాళ్ళ ఆలోచనలు ఎలా ఉంటాయి, ఎలా డెసిషన్కి వస్తారు అని మీద మేము కామెంట్ చేయలేము. కానీ ఇది దౌర్భాగ్యం, జరిగిన డెసిషన్ మాత్రం దౌర్భాగ్యం. ఎంతో కష్టపడి జవాన్లు తమ సాక్రిఫైస్ చేసి ఎంతో ధైర్యంతో ఎంతో విపరీత పరిస్థితుల్లో వెళ్ళి అలాంటి స్థావరాలను ప్రదర్శించినప్పుడు మళ్ళీ వాటిని ఖాళీ చేసి వాపస్ రావడం అనేది, అండ్ దాంతో ఏమైంది, యాక్చువల్లీ హాజీపీర్ పాస్ వాళ్ళకి ఇవ్వడంతో పాస్ ఎనీ పాస్ ఈజ్ అ రూట్, వాళ్ళకు ఒక రూట్ ఇచ్చేసాం మనం. ఇవాళ POK ని మనం ఆక్యుపై చేయాలంటే ఫస్ట్ వాళ్ళకి ఏదైతే రూట్ వస్తుందో ఫ్రమ్ సియాల్కోట్ ఏరియా ఆర్ ముజఫర్ నగర్ ఏరియా, అక్కడ నుంచి వాళ్ళు కొండ ప్రాంతాల్లోకి ఎలా అయితే వస్తారో, ఏదైతే వాళ్ళ మెయిన్ ఆర్టరీస్ ఉంటాయో వాటిని కట్ చేయాల్సి వస్తుంది. ఫస్ట్ యూ డిస్ట్రాయ్ ద లాజిస్టిక్స్ ఫస్ట్. ఓకే. సో ఒక POK ని మనం పదాతి దళాలతో వెళ్ళి POK ని మనం జయించాలంటే 2-3 చర్యలు చేయాల్సి వస్తుంది. ఫస్ట్ ఏంటంటే మనకి వెస్టర్న్ బార్డర్స్ ఏవైతే ఉన్నాయో, అంటే సింధ్, పంజాబ్ ఆఫ్ పాకిస్తాన్ ఆర్ మన డెజర్ట్ బార్డర్ ఇన్ రాజస్థాన్ అండ్ పంజాబ్ బార్డర్ మనకి ఏవైతే ఉన్నాయో అక్కడ మనం దాడి చేయాల్సి వస్తుంది. ఎప్పుడైతే వాళ్ళ పాపులేషన్ సెంటర్స్ లో మనం దాడి చేస్తామో అప్పుడు వాళ్లకున్న డిఫెన్సివ్ కేపబిలిటీ గెట్స్ డివైడెడ్. పార్ట్ ఆఫ్ దెమ్ విల్ కమ్ డౌన్ టు పంజాబ్ సింధ్ ఏరియా అండ్ the number of resources that they can employ in POK will reduce. Okay. So దీనికి మీరు ఒక వ్యూహం లాగా తీసుకుంటే మోటా ఇది అందరికీ తెలిసిందే, రైట్? మీరు శత్రు కేపబిలిటీని చీల్చాల్సి వస్తుంది. శత్రు కేపబిలిటీని చీల్చాలంటే మీరు ఇంకో 2-3 ప్రదేశాల్లో కూడా, అంటే POK కాకుండా నేను ఎందుకు చెప్తున్నానంటే POK ని సాధించగలమా అంటే సాధించడానికి ఎన్నో ఛాలెంజెస్ ఉన్నాయి. అండ్ ఇట్ ఈస్ మనం ఇట్లా టీవీ షోల్లో కూర్చొని మాట్లాడినంత ఈజీ కాదు. అండ్ దానికోసం వాళ్ళని చీల్చాలంటే ఇంకెక్కడో అటాక్ చేయాలి, అక్కడికి శత్రు కేబిలిటీని డైవర్ట్ చేయాలి, ఇక్కడ వీకెండ్ చేయాలి, ఇక్కడ వీకెండ్ చేశాక ఇక్కడ వీళ్ళ లాజిస్టిక్స్ మీద దెబ్బ కొట్టాలి. వాళ్ళ హైవేస్ ఉన్నాయి, వాళ్ళ ఎయిర్పోర్ట్స్ ఉన్నాయి, ఏవైతే వాళ్ళ యుద్ధం చేసే సామర్థ్యాలు ఉంటాయో ఉండాలి. అబ్సల్యూట్లీ రైట్. చేశాక ఆ తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు స్నో ఉంది, ఇంకా మీరు కార్గిల్ టైంలో కూడా చేసి ఉంటారు. లేట్ మే స్నో మెల్ట్ అయిపోవడం మొదలు పెట్టాక ఆపరేషన్ స్టార్ట్ అయితే జూన్ జూలై వరకు ఆపరేషన్స్ జరిగాయి, రైట్? ఆ తర్వాత కూడా ఇంకా 2-3 నెలల వరకు నడుస్తూనే ఉండే. అది అఫ్ కోర్స్ ప్రజలు దే ఆర్ నాట్ అవేర్ ఆఫ్ ఇట్. సో మీకు POK తీసుకోవాలంటే మీకు అడ్వర్స్ వెదర్ అనేది కూడా ఒక పెద్ద ప్రాబ్లం రైట్ నౌ. ఓకే. సో చేయగలమా అంటే చేయగలము, కానీ అన్నిటికంటే పెద్ద సమస్య ఇక్కడ 2 మీకు ఎదుర్కొంటుంది, మనం ఎదుర్కోవాల్సి వస్తుంది. ఒకటి, పాకిస్తాన్ కి నేను ఇంతకుముందు కూడా పదే చెప్పాను, న్యూక్లియర్ కేపబిలిటీ ఉంది. న్యూక్లియర్ కేపబిలిటీ ఉండడంతో వాళ్ళకి నో ఫస్ట్ స్ట్రైక్ అనే ఫిలాసఫీ కూడా ఉంది. అంటే మనం పాకిస్తాన్ భూభాగంలోకి ఎప్పుడైతే అడుగు పెడతామో ఆ రోజు వాడు ఏకతాటిగా న్యూక్లియర్ బటన్ ని ప్రెస్ చేసే అవకాశం ఎక్కువ. ఆర్ వి ప్రిపేర్డ్ ఫర్ దాట్ ఈజ్ ఆల్సో a very critical question. Yes sir. If we go into POK with full strength, Pakistan might trigger a nuclear attack. Right.
అండ్ ఇవాళ మనకున్న కేబిలిటీ ఏంటి, మన భూభాగంలోకి వాడు మిసైల్స్ వదిలిపెడితే మన భూభాగంలో మనం డిఫెండ్ చేసుకోవడానికి మన దగ్గర కేబిలిటీ ఉంది ఇవాళ. ఉంది, yes sir. కానీ మన 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 బార్డర్ దాటాలి. మన ఫోర్సెస్ ఎప్పుడైతే దాటి పిఓకేలోకి వెళ్తాయో అక్కడికి వెళ్ళాక మన ఫోర్సెస్ మీద వాడు ఒక కేంద్రీకరణ టాక్టికల్ న్యూక్లియర్ వెపన్ వాడితే ఓకే దాన్ని మనం కాపాడుకోగలుగుతామా, మేజర్ క్వశ్చన్. సో ఇవన్నీ చిన్న చిన్న ప్రశ్నలు కదా, వెరీ మేజర్ సార్. అవును అవును, ఎస్. రైట్ చూద్దాం సార్. అంటే మరి ఈ తరహా పరిణామాల క్రమంలో పీఓకే అనేది అత్యంత కీలకమన్న ఒక భావన ఉంది కాబట్టి, అలాగే ఇప్పుడు ప్రభుత్వం కూడా దాన్ని ఒక ప్రియారిటీ అంశంగా చూస్తుంది, ఇలా కృష్ణారెడ్డి గారు చెప్పారు కాబట్టి, మరి భారత్ ఆపరేషన్స్ ఎలా ఉండబోతున్నాయి, పీఓకేకి సంబంధించి సమాలోచనలు జరుగుతున్న తీరు, అలాగే పీఓకేపై భారత్ దాడి చేయొచ్చన్న ఒక భయాన్ని పీఓకే కానీ పాకిస్తాన్ కానీ ఇద్దరు ప్రదర్శిస్తున్న నేపథ్యంలో గతంలో ఛాన్సెస్ వచ్చాయి, కానీ మనం కొంత దాన్ని సరైన రీతిలో ఉపయోగించుకోలేకపోయిన భావన అయితే ఆ ప్రాంతాల్లో పనిచేసిన వాటిపైన అవగాహన ఉన్న కృష్ణారెడ్డి గారు, భరతరెడ్డి గారు చెప్తున్నారు. చూద్దాం మరి పీఓకే గట్టిగా అనుకుంటే సాధించటం చాలా ఈజీ, కొన్ని ఛాలెంజెస్ ఉన్నా మనం సాధించగలం అన్న భావన అయితే ఫైనల్గా మనకు అర్థమవుతోంది. థ్యాంక్ యూ కృష్ణారెడ్డి గారు, థ్యాంక్ యూ భరతరెడ్డి గారు. ఇది వాటి లంచ్ అవుట్ డిబేట్.